పులి చూడు మన కష్టాలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రతి వేటలకి మేము వెళ్తాం కదా ఫ్రెండ్స్. ప్రతిసారి మనకు అమౌంట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ వేటలో అనేది అమౌంట్ నాస్ వచ్చింది అనమాట. సో అది ఏ విధంగా అనుకుంటున్నారు కదా, నాకు చాలా నమ్మబుద్ధి అయ్యట్లేదు. ఈ వేటలోనైతే పెద్ద పెద్ద కిరటాలతో యుద్ధాలు చేసామన్నమాట. సో తప్పకుండా చూడండి, మాకు ఈ వేటలో ఎంత నాస్ వచ్చిందని మీకే తెలుస్తుంది. సో వీడియో అయితే చాలా ఫన్గా ఉంటే చూసేద్దాం పదండి. కుట్టేసాడే కుట్టి గౌండ్ మంచిదే. ఇదేనా కొద్దిగా కవర్తాయి బాగా అందరూ తీసుకెళ్ళిపా. ఎందుకబ్బా నువ్వు నాకు వెళ్ళిపా వెనకాల చూసుకో దగ్గర తెచ్చు. ఈ గౌండ్లు రావుల్లో ఉన్నారు. నేను చేయమంటున్నారులా బా 3-4 పిల్లోడు నుంచి బా అంత వాళ్ళకి ఎక్కించాడు. ఆంకాలు చర్యలు వెళ్ళిపోయింది. పొద్దు మబ్బు కానవుతుంది అన్న, ఎండ కదా. ఇరిగేసింది మళ్ళీ ఇరిగియాలి. ఇరిగేసిందా ఫ్రెండ్స్ చూసారా మా అవతారం చూడండి ఒకసారి. ఏమైందంటే తోడేస్తున్నాం కదా. సో తోడేతోడికైతే పెద్ద తెర అనేది ఇరిగేసింది అనమాట. కిరటం అనేది మన మీద ఇరిగేసింది. సో ఆ కిరటంతో ఏమైందంటే మరీ డేంజర్ అయిపోయింది. ఒడ్డుకి వెళ్ళిపోయాం, తిరగ పడిపోయింది. తోడు చూడండి ఎలాగ అయిపోయింది. ఇదిగా కంగాలు అయిపోయింది మొత్తం. మనం అనుకున్న ఫ్యాన్ మొత్తం పాడైపోయింది. సగం తోడే మించి సముద్రంలో వేస్తాం అనమాట. సగం తోడే మించి కలిపడిపోయింది, సిక్కొడిపోయింది. సో ఇప్పుడు ఏమంచి చేసినట్లేదు. మళ్ళీ తోడు అనేది వేసాం కదా సముద్రంలో, కొంచెం తోడు అది ఇప్పుడు మనం లాగేసుకుందాం. సరేనా? పెద్ద కామెడీ అయిపోయింది. పెద్ద కిరటంగా అయితే ఫోన్ పట్టుకొని నీటిని దూకుతాను నేను. సో ఫోన్ అయితే పోతాం అనుకున్నావు, ఎటుకటికే ఫోన్ పోలేదు. సరేనా? ఈ తోట అవుతాం. ఏం చేపలు వచ్చా చూద్దాం. మరి ఏం చేద్దాం, వచ్చాం కదా తప్పదు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ 2 మనుషులు గేట్ ఇచ్చాం అనమాట. ఎందుకంటే తోడు అనేది ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఒడ్డుకి వెళ్ళిపోతే మన వాళ్ళు ఏమైంది దాన్ని ఇప్పుడు తెస్తారనమాట. ఒడ్డుకి వెళ్ళిపోయింది కదా తోడు. వాళ్ళు ఈదుకొని వెళ్తున్నారు చూడండి ఒకసారి. వాళ్ళుగా 2. సో వాళ్ళు ఏమించి ఇప్పుడు ఆ తోటని అనేది లోపల నోక్కొని వస్తారు. మనం దాన్ని పట్టుకొని లాగేసుకొని ఇక్కడికి ఏట ముగించాం అనుకుందాం, వెళ్ళిపోతాం ఒడ్డుకి. సో చాలా క్యాచ్ ఇప్పుడు అనకూడదు కానీ బాగా కష్టం పడిపోయింది ఇప్పటికి. పెద్ద కిరటాలు ఇరిగేసాయి, తడిసిపోయాము, సామాను పాడైపోయింది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదిగో బల్ల చూసారు, ఇక్కడ బల్ల ఇరిగిపోయింది.
అది ఎలా చేసినా సరే మనకు 2000 రూపాయలు అవుతుంది ఆ బలస ఎత్తే. ఆ 2000 లాస్ అనుకుందాం, ఏమైంది ఇప్పుడు ఏం అవ్వలేదు కదా. సో థర్డ్ లో అవుతాం, ఏం చేపలు వచ్చావని చూపిస్తాను సరేనా. పెద్ద కిరట చూసారు, ఆ కిరటాలలో వచ్చాను అలాగే ఎగిరాలి అక్కడ. ఇదే పెద్ద కిరటంలో నుంచి వచ్చారు ఇప్పుడు. సో వీళ్ళంతా పెద్ద కిరటాలు ఇరిగేస్తున్నాయి చెప్పాను కదా. చాలా ఏమించి లోపలికి వస్తున్నారు, మన బోటు దగ్గరికి వస్తున్నారు. ఆ తాడు కొస పట్టుకొని. సో ఆ కొస అనేది మనం పట్టుకొని తాడు లాగేసుకుందాం మన బోట్లోకి సరేనా. రాండి రాండి రాండి, వచ్చేయండి, దగ్గరికి వస్తారు, వచ్చేయండి వచ్చేయండి. మన కష్టాలన్నీ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్. పులి పులి చూడు మన కష్టాలు చెప్పు ఏంటి. చాలా ఒకసారికి వేసాం తోడేయడం, అయితే 4 తోడికే డల్ అయిపోయాము. సరే రండి రండి, దగ్గరికి వచ్చారు రండి. ఈడి స్విమ్మింగ్ చేసుకొస్తున్నాడు తమ్ముడు. ఎలా ఉంది, ఆవేశం వస్తుందా? సామాన్ మొత్తం కంగాలు అయిపోయింది. మొక్క కింద ఉంది ఒక మొక్కే. ఇదే తోట చూడ తోట నాగేసుకుంటున్నాము. మళ్ళీ కిరటాలు అయితే పెద్ద పెద్ద వస్తున్నాయి ఎరగడానికి. చూసారుగా మేము భయంతో తోట అయితే కలిపి వేస్తున్నాము. చూడు అంతే కిరటాలు ఇరుగుతున్నాయి చూడండి ఒకసారి అక్కడ. తెరకాడు అది ఉడిగి ఇడిచికెళ్ళిపోతుంది. చూసా గుమ్మని అంటున్నాయి కిరటాలు. తెరలోకి వెళ్ళిపోయింది అక్క. మనం కుట్టిన ఎర్ర తప్పించేటి రాలేదు అక్కడ చూడు. కుట్టిన ఎర్ర అనమాట. అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోతుంది అది. పోనీ ఉన్నది నాగే ఉన్నదా అమ్మదే రాయికి వెళ్ళిపోయింది మరి చెప్పడా. పారమ్మని అవుతా రాయికి వెళ్ళిపోయింది. చేపట్లా రాయి నేనే గాలం తగ్గిపోయింది. చూడు ఎంత కిరటాలు వస్తున్నాయి. పేదార్థాలు ఎదిగేస్తున్నాయి అవతల. ఏంటిది సొంగమ్మట పడినట్టు చిన్నది చిన్నదా సొంగమ్మట. ఆ రాయి కట్టకు పడిపోద్ది. కట్టకూడదు ఉందా రాయి మీద? ఏస్తాడా రాయి మీద లేసుకొచ్చాలా? తోడు లాగుతాడు నీళ్ళు పడిపోయాడు. బాగుంది సార్ రాయి. అదే తోడు నడిలేదా చూపిహారా. చాలా భలే వస్తా తోట అయితే వేసిపోయింది. తోట లాగేసాం చూసారు ఇక్కడ. తోట లాగేసి ఈ విధంగా కట్టేస్తున్నాం. కంగాలుగా ఉంది మొత్తం అన్న. ఇది అంత ఖరాబ్ అయిపోయింది. సో మనం తీసిన ప్యాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయిందో పోయిందో చేప పడలేదు అనమాట మెయిన్. సో గంగ చూసారా, తిరిగి గంగ అంటే బురద గంగ అయిపోయింది. తేట గంగ ఉంటే చేప అంతే మనకు 1-2 దొరుకుతుంది ఖచ్చితంగా. సో మరి చేసిందట్లేదు సరేనా. మరి ఇవన్నీ క్లియర్ చేసుకుంటాం.
మేము సెలవు తీసుకున్నాం. సరే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.